మనం ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఒక ట్రెండింగ్లో ఉంది. ఎవరైతే వైసీపీలో ఉన్నప్పుడు ఎవరైతే అన్యాయాలు చేశారో ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లు రాస్తుందని చెప్పి లోకేష్ గారు చెప్పారు. దాంతో పాటుగా వైసీపీ ఇప్పుడు కొత్తగా డిజిటల్ బుక్ అనేది లాంచ్ చేశారు. ఎవరైతే కుటుంబ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను కానీ మా నాయకులను కానీ ప్రతి ఒక్కళ్ళ పేరు ఇందులో నమోదు అవుద్ది. రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని న్యాయస్థానం ముందు నుంచోబెడతా ఉంటారు. చట్ట సముదాయాలు అవుతున్నా తీసుకొస్తామని జగన్ చెప్తారు. నిజంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంకి వస్తారా? ఏం చెప్తారు ఈ రెడ్ బుక్, డిజిటల్ బుక్ అనేది? అవును సార్, రెడ్ బుక్ ని టీడీపీ వాళ్ళకంటే అంటే ఆయన ఒకసారి చెప్పి వదిలేస్తే వీళ్ళు 10 సార్లు కలవరుస్తున్నారు. ఈ డిజిటల్ యాప్ అన్నారు చూడండి, ఇది అంటే వైసీపీ వాళ్ళకంటే టీడీపీ వాళ్ళు ఎక్కువ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ, ఎందుకంటే దీంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, మన పేరు ఏమైనా రాసినారా అని. సో తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోడు ధైర్యంగా ఉంటాడు. సో ఏది జరిగినా తప్పు చేసిన వాళ్ళు భయపడినప్పుడు వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు. సో మ్యాక్సిమం డిజిటల్ యాప్లో ఒక రీజన్ రాసినాడు అనుకో, అలా ఎలా రాస్తారు, నేను కరెక్ట్గానే చేసినాక నా పేరు ఎందుకు పొందుపరిచినారు, అమ్మో నన్ను రేపెట్టు ట్రాన్స్ఫర్ వేస్తారు అని ఓ భయం ఉంటుంది అనేసి వాళ్ళ ఉద్దేశం సార్. సో మోరోవర్ ఎవరూ తప్పు చేయకుండా ధర్మంగా ఉండాలని కోరుకుంటూ తర్వాత ఈ యాప్లు లేకపోతే ఈ పుస్తకాలు ఇవన్నీ సెకండరీ థింగ్స్. మనము మన ధర్మాన్ని అంటే మన ఉద్యోగ ధర్మాన్ని, మన వృత్తి ధర్మాన్ని, మన సొసైటీలో ఒక మానవుడిగా ఒక రక్షకుడుగా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు మన బాధ్యతలు, గురుతర బాధ్యతలు నిర్వహిస్తే ఈ యాప్ల్లో ఎక్కడ మనం ఉండం. అంటే మీరు అనుకుంటున్నట్ట నేరగాళ్ళ యాప్ల్లో కానీ రెడ్ బుక్లో కానీ మనం ఉండం. మన పని మనం చేస్తున్నప్పుడు మనల్ని మనల్ని నిర్బంధిస్తారు. ఒకవేళ వాళ్ళు నిర్బంధించినా దాన్ని అధిగమించవచ్చు, మనం తప్పులేదు. సో ఖచ్చితంగా ఈ యాప్లు ఇవన్నీ కూడా జనాల్ని రేకెత్తించడానికి, లేకపోతే అధికారులని పని చేయనీయకుండా భయపెట్టించడానికి. ఇప్పుడు అధికారి ధైర్యంగా ఓ పని చేయాలంటే ఈ పని చేస్తే మళ్ళీ జగన్ గారు ఏమనుకుంటారో, ఆయన బుక్లో నా పేరు రాస్తారు, ఆయన యాప్లో నా పేరు పెడతారు, భయపడాల్సిన పని లేదు. అధికారులకు చెప్తున్నాం, మీరు ధైర్యంగా నిజాయితీగా చేస్తే అది తప్పు కాదు, నిజమే మేడం, అది ధర్మం, అది చెయ్యాలి మేడం అంటే చేయండి. అది అధర్మం అనుకోండి, ఆలోచించండి. అది ఎవరు చెప్పినా, మీ ఎమ్మెల్యే చెప్పినా, మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు చెప్పినా, వదిలే పెద్ద రిస్క్ అవుతుంది వాటిలో తలకాయ నొప్పినా అయిపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో అధికారులు ఆగిపోయి ఉంటే ఆ ప్రభుత్వాలు ఇప్పుడు మారిండేవి కాదు. సో ఇప్పుడు కూడా అధికారులకు ఒకటే చెప్తున్నాం, తప్పు ఒప్పు, మంచి చెడు, ధర్మం అధర్మం, దీని ప్రకారం వెళ్ళండి. మీరు రెడ్ బుక్లోనూ ఉండరు, ఈ యాప్ల్లోనూ ఉండరు నేను భావిస్తున్నాను సార్. మేడం, గతంలో రాష్ట్రం విధ్వంస పరిపాలన అన్నారు, విధ్వంస వైపు నడిచిందని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏమన్నా రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుందంటారా, అదే కొనసాగుతుంది? సార్, అభివృద్ధి వైపే వెళ్ళాలని కాంక్షిస్తున్నాం, అభివృద్ధి వైపే వెళ్తుందని భావిస్తున్నాం. అభివృద్ధి చేయగల సమర్థుడైనటువంటి వ్యక్తికే పగ్గాలు మేము అప్పచెప్పినాం. సో ఖచ్చితంగా ఒక విజనరీ గల వ్యక్తి 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ముందే రాజధాని కట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి కట్టడం చేతగాని వాటిని పుల్లలు పెట్టకండి, మీ వ్యాపారం చేసుకోండి. సాక్షి పేపర్ అమ్ముకోండి, భారతీయ సిమెంట్ అమ్ముకోండి, మీకు అది వచ్చు, అది చెయ్యండి. అవతలోడికి ఏదైతే సహాయ దృక్పథం ఉంటుంది, పోరాడదు, ఆయన పని ఆయన చేస్తున్నాడు, మీ పని మీరు చేయండి. విజనరీ ఉన్న వ్యక్తి పరిపాలన చేస్తున్నాడు కదా, కంపెనీలు తెస్తున్నాడు కదా, ఆయన పని ఆయన చేయనివ్వండి. ఎందుకు మధ్యలో పొలాలు పెడతారు? నువ్వు చేయగలవా? నువ్వు వ్యాపారస్తుడు కదా, నీ వల్ల ఇద్దా? ఈరోజు మేము కూడా ముఖ్యమంత్రి మా నాయకుడు కావాలనుకుంటాం. పోరాడే పటిమగల వ్యక్తి, సేవా దృక్పథం వల్ల వ్యక్తి, సహాయం చేయగల వ్యక్తి, ఎంతైనా పనికి నిలబడేగల వ్యక్తి ఈరోజు పరిపాలన చేయడానికి విజనరీ ఉండాలి. ఆయన విజనరీ ఆయనకు ఉంది, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను. ముందు ఆయన పరిపాలన చేయనివ్వండి. ఆయన రాజకీయ దురంధరుడు, 4 దశాబ్దాల నుంచి ఆయన పార్టీలో ఉన్నాడు, ఆయనకి ఏది చేయాలో అవసరం తెలుసు. సైబర్ టవర్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఎవరు చేసే పని వారు చేస్తే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. ఊరికే పుల్లలు పెడితే రాజధాని డెవలప్ అవ్వదు సార్. చిన్న ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉన్నా వాటిని అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు ఈ పుల్లలు పెట్టే పని అవతలోడు మానుకోవాలి. 15 ఏళ్ళు టైం ఇవ్వండి, ఆయన రాజధాని కడతాడు. కట్టాక మనందరం, మన బిడ్డలు, మన భవిష్యత్తు ఇక్కడే ఉంది కదా, ఎందుకు పుల్లలు పెడితే వచ్చిద్దా? సరే, కూటమిని విభిన్నం చేసి పుల్లలు పెడతారు, మీరు కడతారు రాజధాని, మీ వల్ల ఇద్దరు రాదు కదా, కట్టలేరు కదా, కట్టలేమనే కదా 5 ఏళ్ళు చేతులు ఎత్తేసి పిచ్చితమ్మ మొక్కలు మొలిపించింది. ఇప్పుడు ఏడవడం చేతగానప్పుడు ఎందుకు అవతల మీద పడి ఏడవడం అంటారు చూడండి, అది సామెతలాగా. అంటే ఈ రాజధానికి సంబంధించి కూడా మొన్న వైసీపీ యూటర్న్ తీసుకుంటూ మాట్లాడారు సజ్జల రామకృష్ణారెడ్డి. నెక్స్ట్ అధికారం వచ్చిన తర్వాత అమరావతి నుంచి పరిపాలన చేస్తూ ఉంటున్నారు. అంతకుముందు వైజాగ్ అన్నాడు, ఇప్పుడు అమరావతి అన్నాడు. గెలిచే ముందు వరకు అయితే నేను ఇక్కడే ఇల్లు కడుతున్నాను, ఇదే నా ఇల్లు అన్నాడు. తర్వాత అదేమో ఋషికొండ దగ్గర ఇల్లు అంటారు. గంటకు ఒక మాట వద్దు సార్. ప్రజల ప్రాణాలు, ప్రజల ఆశలు, ప్రజల ఆశయాల్ని పణంగా పెట్టి మీకు ఓట్లు వేస్తే మీ ఇష్టం వచ్చినట్టు చిల్ల పెంకులు పిల్లి పిల్లల్ని మార్చినట్టు గంటకు చాట మారుస్తుంటే చీదర పడుతుంది రాజకీయం. కట్టండి, కడతామన్నారుగా, భూములు ఇచ్చిన వాళ్ళు గుండెలు పగిలిపోతున్నాయి. ప్రభుత్వాలు మారితే మళ్ళీ మా పరిస్థితులు ఏంటి, మా బతుకులు ఏంటని. సో దయచేసి ముందు అమరావతిని ఉద్ధరించనివ్వండి. మీరందరూ చూస్తూ ఉండండి. ఆయన కట్టాడుగా సైబర్ టవర్స్, కేసీఆర్ గారికి తెలియదా? ఆయన వెనకాలేగా తిరిగింది చంద్రబాబు గారి ప్రభుత్వంలో.
తర్వాత ఇప్పుడు వచ్చేదో పనులు వసూలు చేసుకుంటున్నాడు, కట్టడాలు ఆయన కడితే. సో ఒకటి సార్, ఈరోజు తాజ్మహల్ కట్టినటువంటి షాజహాన్ కూడా కిటికీ కన్నాల నుంచి చూసుకున్న పరిస్థితి. అంటే మనం కట్టేసినాం ఏది, అక్కడెక్కడో ఋషికొండ ప్యాలెస్ లేకపోతే పులివెందుల మెడికల్ కాలేజ్, దాన్ని పూర్తవనివ్వండి, దానికి టెక్నికల్ రానివ్వండి, టెక్నాలజీ పెరగనివ్వండి. మనకు తెలుసు కదా టెక్నాలజీ ఆయన వల్లే సాధ్యం అవుతుందని మోడీ గారు ఒప్పుకున్నారు కదా సార్. 3 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలెక్టర్లు పంపించి ఆయన విజనరీ తెలుసుకోవాలనుకున్నాను, అది చిక్కని విజనరీ అని. మన ఎవరికి చిక్కడు దొరకడు సినిమాలాగా చిక్కదు, ఆయన మైండ్లోనే ఉంటుంది. రజనీకాంత్ లాంటి వారు కూడా ఆయన విజనరీని మెచ్చుకున్నారు. ఒకరిలో ఉండే గుణం అది, ఆ గుణాన్ని మనం ఇప్పుడు మనకు అవసరమైన దాన్ని వాడుకుంటే మన బిడ్డల భవిష్యత్తు ఉంటుంది. ఆయన వయసు ఎంత, 75 ఏళ్ళు, ఇంకా కూడా రాష్ట్రం కోసం కష్టపడుతుంటే ఆ విదేశాలకు వెళ్ళి కంపెనీలు తెస్తుంటే ఆ కంపెనీలు రానివ్వకుండా అడ్డుపొళ్ళలేసి మళ్ళీ నేను వస్తాను, మీరు ఎలా కాంట్రాక్ట్ ఇస్తారో చూస్తాను, ఎలా టెండర్ ప్రకటిస్తారో చూస్తాను, ఎన్ని బెదిరింపులు, ఎవరు వస్తారో చూస్తాను. సరే సార్, ఇప్పుడు మేమేమంటున్నాం అంటే సార్, మేము జగన్ గారిని కూడా తప్పను, కానీ విజనరీ ఆయన వద్ద ఉంది. ఆయన ఎలా కట్టినాడు హైదరాబాద్ని, కట్టే అవకాశం ఇవ్వనివ్వండి. అది మీకో మాకో మా పవన్ కళ్యాణ్ గారికో తెలీదు, తెలిసిన వ్యక్తిని పని చేయనివ్వండి. మేడం ఇప్పుడు సింగిల్ మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక నిజాయితీకి నిలువుటద్దామండి. కష్టపడడానికి, తనను తాను తగ్గించుకొని రాష్ట్ర అభివృద్ధిని ముందు తీసుకెళ్ళడానికి, తన పార్టీని పణంగా పెట్టి రాష్ట్ర అభివృద్ధికి పూనుకున్నటువంటి ఒక నిజమైన నాయకుడు, ఒక యోధుడు అండి. ఎవరు తన కుటుంబాన్ని పణంగా పెట్టి ఎవరు ఏమి చేయరు, కానీ అటువంటి కుటుంబం లాంటి పార్టీని పణంగా పెట్టి రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, దాంతోపాటు పార్టీలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎన్నొచ్చినా వాటన్నిటినీ దాటుకుంటూ వాళ్ళందరినీ కలుపుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ఒక నాయకుడు ఎంత కష్టపడుతున్నాడో, ఎంత నలిగిపోతున్నాడో మాకు అర్థమవుతుందండి. పదవుల కోసమో, పెత్తనాల కోసమో, ప్రయారిటీ కోసమో పాకులాడుతున్న ప్రతి వ్యక్తిని ఆయన సమర్థించుకుంటూ, కలుపుకుంటూ పైకి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఆయన నలిగిపోతున్నాడు అనేది వాస్తవం సార్. వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను జనసేన వారికి ఒకటే చెప్తున్నాను, అన్నని ఆయన పని ఆయన చేసుకునివ్వండి. ఓడిపోయినప్పుడే ఆయన చెయ్యొదిలి మనం పోనివారం, ఆయన గెలిచినప్పుడు ఆయనలో వంకలెంచుతామా? ఎంత కష్టపడి ఈరోజు డోలీ కట్టుకునే రోడ్లు వేపించి దాంట్లో ప్రయాణించగల సౌకర్యం కల్పిస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు. కుంకి ఎనుకలు మనం అడిగితే వస్తాయా? ఇన్ని శాఖలు దశాబ్దాలు, 4 దశాబ్దాలు, 10 దశాబ్దాల నుంచి జరుగుతున్నారు కదా. ఎవరి వల్ల ఆయన సాధ్యమైందో మన నాయకుడు చేయగలిగాడు, ఇంకా చెయ్యాలనుకుంటున్నాడు, చెయ్యాలన్న తపనతో ఉన్నాడు. దయచేసి మనం చేసేవాడికి పుల్లలు పెట్టదు, చేసేవారికి పోలికలు పోల్చొద్దు. ఆయన పని ఆయన చేయనివ్వండి. ఇక పదవులు అంటారా, 10 ఏళ్ళు మన కోసం ఎదురు చూశాడు, మనలో మార్పు కోసం ప్రయత్నించాడు. మనం పదవులు ఇవ్వకపోయినా మనల్ని వదిలిపోలేదు మన అన్న. ఈరోజు పదవులు ఇవ్వలేదని మనం వదిలేస్తామా? మన అన్న గొప్పోడు, మన అన్న నిజాయితీపరుడు, మన అన్న డబ్బులు దాచుకోడు. ఈరోజు ఓజీలో వచ్చిన కలెక్షన్ కూడా మనకే పేర్లు మార్చి మన ముఖానే పెడతారు. ఎందుకంటే లేకపోతే కౌలు రైతులు అంటారు, లేకపోతే సైనికులు అంటారు. ఏదైనా కానీ ఒక మంచి నిజాయితీ గల వ్యక్తి అండి. ఆయన గొప్ప రాజు అవుతాడో మాకు తెలియదు, కానీ ఒక నిజాయితీ గల సైన్యానండి. ఈ సైన్యాన్ని ఎప్పుడు చేయొదళ్ళు. దయచేసి అందరికీ అవకాశాలు వస్తాయి, అవకాశం వచ్చే వరకు ఎదురు చూడండి. ఖచ్చితమైన అవకాశాన్ని పట్టగడతాడు, ఒక్కొక్కరిని నాయకుడిగా తీర్చిదిద్దుతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.